కళాశాల యాజమాన్యం తరఫున మా చెల్లెలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. 20 సంవత్సరాలు మిమ్మల్ని మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ వాళ్ళకంటే ముందుగా మీ తల్లిదండ్రులు కానీ సంరక్షకులుగా ఈ రోజు వరకు మీ ప్రయాణాన్ని సాగించారు. ఈ తర్వాత ఈ కాలేజీ వదిలిపెట్టుస్తారు, మన తలరాతలు రాస్తారు, నుదిటి గీతలు గీస్తారు. ఇవన్నీ కూడా ట్రాష్ అన్నమాట. ఎందుకంటే బ్రహ్మ చాలా బిజీ అక్కడ స్వర్గలోకంలో. అక్కడ ఎవరెవరు ఉంటారనేది మీకు తెలుసు కదా. ఎవరెవరు ఉంటారు అక్కడ? రంభ, ఊర్వశి, మేనక, వాళ్ళు చాలా ఆయన చాలా బిజీ అక్కడ. అంత టైం పర్మిట్ చేయదు ఆయనకి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి పుష్ప విమానం జాతకాలు రాయడానికి. అందుకని అంత సమయం ఆయనకి లేదు. అందుకని మన జాతకాలని మనమే రాసుకోవాలి, మన నుదిటి రాతల్ని మనమే గీసుకోవాలన్నమాట. అలా గీసుకోవటానికే ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని మన తలరాతలు రాయటానికి, మనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీని మనం ప్రపంచానికి మనం పరిచయం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలే స్టెప్ నిర్వాహకులు ఈరోజు చేస్తా ఉన్నారనమాట. వాటిని మనం ఎప్పుడు కూడా అభినందించాలి. అలాగా ఈ ప్రపంచంతో పోటీ పడి మనం పరిగెత్తాలి అంటే ఆటోమేటిక్గా ఎప్పటికప్పటికి మార్పు అనేది మనలో రావాలి. ఎప్పుడో మా నాన్న టైప్ కొట్టాడు, నేను కూడా టైప్ కొడతానంటే నువ్వు అవుట్డేట్. ప్రపంచంలో ఎన్నో సంఘటనలు మీకు అందరికీ తెలుసు. రోజు పేపర్లో కానీ అన్ని సార్లు చూస్తూ ఉంటారు. మీ అందరికీ ఇష్టమైనటువంటి ఫోటోగ్రఫీ కంపెనీ కొడాక్ 1,60,000 మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళంట వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎప్పుడైతే అప్డేట్ కాలేదో అవుట్డేట్ అయ్యారు. ఇలా ఎన్నో కంపెనీలు, మరి రేడియో కానీ, అలారమ్స్ కానీ, లేకపోతే వాచెస్ కంపెనీలు కానీ, ఇవన్నీ అవుట్డేట్ అని మొత్తం కూడా సెల్లోకి వచ్చేసాయి. పోకట్లకు అనుగుణంగా మనం పరిగెత్తాలి, మనం నిర్మించుకుంటా పోవాలన్నమాట. మన జీవితం అనేది ఎప్పుడు కూడా గొంగళ పురుగులాగా మొదలు పెట్టింది, సీతాకోక సిల్క్ లాగా ఈ ప్రపంచంలో 7 రంగులతో. అలా మార్పు సహజం. మార్పును అందిపుచ్చుకోవాలి అంటే ఇటువంటి కార్యక్రమాలన్నిటిలో మీరు ప్రాధాన్యతా క్రమంలో మీ పాత్రని పోషిస్తారనమాట. అందుకని నేను చాలా క్లాస్ రూమ్స్ చాలా సార్లు చెప్తా ఉంటాను, ఈ 99, 98 ఇవన్నీ అంత ఉపయోగపడేవి కాదయ్యా. ఒక సర్టిఫికేట్, ఒక గేట్ పాస్ కావాలి. మనం ఏదైనా కంపెనీకి వెళ్ళాలి అంటే నాలెడ్జ్ కంటే జనరల్ నాలెడ్జ్ ఈ ప్రపంచాన్ని వెళ్తా ఉండిద్ది అని చెప్తాను. అంటే రెండూ ఉండాలి, అది బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. పూర్తిగా నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఒక దగ్గర సేవకుల్లాగా మారిపోతారు. పూర్తిగా జనరల్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు పలవట్లాగా మారిపోతూ ఉంటారు అన్నమాట. ఈ రెండింటిని ఏ వ్యక్తి అయితే బ్యాలెన్స్ చేసి తీసుకెళ్తాడో వాడు మాత్రమే మంచి విజేతగా మారతాడు. అటువంటి విజేతలుగా మీరు అందరూ మారాలి అంటే ఇటువంటి క్లాసెస్ అన్ని మీరు తీసుకోవాలి. అందుకని అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ మీకు ఏది అవసరమైందో అది చెప్పించే ప్రయత్నంలో భాగంగానే అన్న కానీ మిగతా సభ్యులు సహాయ సహకారాలు తీసుకొని ఈ గొప్ప ప్రోగ్రామ్ చేశాము. చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది 8, 9 తారీఖులు ఫిబ్రవరి. ఎందుకంటే నేను కింద పడ్డాను, లేచాను, అపజయాలు చూశాను, నా జీవిత ప్రయాణాన్ని సాగించాను. చివరికి వరికోత పొలాలకు కూడా వెళ్ళి వరికోత కోసాను అన్నమాట. ఇంటర్మీడియట్ తప్పి పల్లెటూరులో ఎటువంటి వాతావరణంలో ఉంటుందనేది మీకు తెలుసు. వీడొక ఏఎస్ఎఫ్ అవసరమా వీడికి, వీడున్నటువంటి పేదరికానికి, ఇటువంటి ఎన్నో దోషణలు వాటన్నిటిని అధిగమించుకుంటూ నా ప్రయాణాన్ని ఇక్కడ వరకు సాగించాను. వాటన్నిటికంటే కూడా నాకు ఆత్మ తృప్తించినటువంటి రోజులు ఏవైనా ఉన్నాయంటే అవి ఫిబ్రవరి 8, 9 అటువంటి తృప్తినిచ్చినటువంటి మన చెప్పు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్మించుకుంటా ముందుకు వెళ్ళాలి. మీ జ్ఞానాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎంజాయ్ చేశాను. అంటే యాక్చువల్గా కొన్ని కార్యక్రమాల్లో నేను వినలేకపోయాను, నా పర్సనల్ వర్క్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ వర్క్ వల్ల కానీ. పంపించే పనిలో ఉన్నాం కానీ అక్కడ వినే సందర్భం రాదు. నిజంగా ఆశ్చర్యం వేసింది ఇట్లాంటి సేవా గుణంతో ఉన్నవాళ్ళు మనకు లభ్యం అవ్వడం. సో ఎక్కడో బెంగళూరు నుంచి ఒక సిస్టర్ వచ్చింది, తన ఓన్ ఛార్జెస్ కానీ అంతా పెట్టుకొని. అట్లానే విజయనగరం నుంచి, రాజమండ్రి నుంచి ఒక ఫ్యామిలీ, ఒక మదరు ఫాదరు వాళ్ళ బిడ్డను తీసుకుని వచ్చారు. ఖమ్మం నుంచి వచ్చారు. సో అనంతపురం, సో పొద్దుటూరు, రాష్ట్రం నలుమూలల, రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? మనకెవరన్నా తెలుసా? వాళ్ళు ₹1 ఎవరు పే చేయలేదు. ఎందుకు? ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఈ సమాజంలో ఉన్న
మనలాంటి వాళ్ళందరినీ మార్చాలి. మీరు మారితే సుబ్బారావు సార్ చెప్తున్నారు, ఒక తరం మారినట్టే. మీ ఫ్యామిలీ అంటే మీ అమ్మ నాన్న, ఒక హస్బెండ్ వస్తాడు, ఇంకో 2-3 సంవత్సరాలు పోతే ఆ తర్వాత మీ పిల్లలు వస్తారు, వాళ్ళందరూ కూడా బాగుపడతారు. ఓకేనా? మీలో మార్పు స్టార్ట్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేశాను క్లియర్గా. సో స్టార్ట్ అవుతుంది. ఆ మార్పును అట్లానే కొనసాగించండి. సార్ చెప్పినట్టు ఇంకో 15 రోజులు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. డెఫినెట్గా మన కాలేజీ నుంచి ఎక్కువ మెంబర్స్ పంపిస్తారని ఈ సందర్భంగా నేను స్టెప్ నిర్వహణలోకి అందిస్తున్నాను. సో ఆ 15 రోజుల్లో నేను కూడా వీలు చేసుకొని కనీసం ఒక 2-3 రోజులైన ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా హామీ ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఇంతమంది ఉన్నారు, ఇంత మాటలు చెప్పారు. వీళ్ళందరికీ ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇంత కష్టం, ఇంత ఖర్చు చేయటం యాక్చువల్లీ అన్నగారు నేను చాలాసార్లు అనుకుంటుంటా కానీ ఇంత మంచి హృదయం అని అనుకోలేదు. క్యాంపస్ చూసిన దాకా కూడా మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఈయన పడ్డ కష్టానికి ఏం ఇవ్వాలి? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఏమిస్తారు? రిజల్ట్ తర్వాత మీరు ఎక్కడైనా సరే ఏదో ఒకటి సాధించి నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేను పలానా కాలేజీ స్టూడెంట్ని అని చెప్పుకున్న రోజు వీళ్ళకి గర్వంగా ఉంటుంది. అదేనా? స్టెప్ వాళ్ళకు కూడా మా స్టెప్ అమ్మాయి అని ఆనందం ఉంటుంది. సో ఆనందం వీళ్ళకి రావాలంటే తర్వాత బాధ్యత మీదే. ఆ గెలిచిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ ముందు స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అది సాధించాలని కోరుకుంటూ కాలేజీ మంచి పెట్టండి. థ్యాంక్ యూ. తింటున్నాయా లేదా అని 3 సార్లు బెడ్షీట్లు కూడా ఉన్నాయా లేదా అని కిందకు వచ్చి తీసుకొచ్చి మాకు పెట్టిన తర్వాత తను రూమ్కి వెళ్ళింది. హెల్ప్ చేసింది మాకు అన్ని చూస్తే. చాలా పర్టికులర్ గా అక్క నేను తీసుకొస్తాను, మేడం నేను తీసుకొస్తానని చాలా హెల్ప్ చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు వాలంటీర్స్ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే తరఫున ధర్మారెడ్డి గారి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హ్యాపీ ఫీల్ అయ్యారా? టోటల్ మీ ఎడ్యుకేషన్ లైఫ్ లో ఇలాంటి టాపిక్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ ని మీరు ఇప్పటివరకు విన్నారా? ఇవి జీవితానికి అవసరమని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు వరకు మీ జీవితంలో మిమ్మల్ని మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, మీ పాఠశాల నడిపిస్తూ వచ్చింది. ఇక్కడి నుంచి ఆఫ్టర్ డిగ్రీ తర్వాత, ఆఫ్టర్ ఇంజనీరింగ్, ఆఫ్టర్ డిప్లొమా తర్వాత మీరు ఉద్యోగమో లేదా గృహజీవితంలోకి వెళ్ళబోతారు. ఆ తర్వాత మీ అమ్మట మీకు నడిపించడానికి మీ వెనక తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పాఠశాల కానీ ఉండవు. మీరే సెల్ఫ్ లెర్నింగ్, మీ జీవితాన్ని మీరే నేర్చుకోవాలి. 70 సంవత్సరాల మీ జీవితాన్ని ఇక మీకు తోడు ఎవరు ఉండరు. మీ తల్లిదండ్రులు ఉండరు, మీ ఉపాధ్యాయులు ఉండరు, మీ కాలేజీ ఉండరు. మీ 40 సంవత్సరాల ముందు జీవితాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడంలో ఈ 15 రోజుల వర్క్ షాప్ మీకు అద్భుతంగా చేస్తుంది. Yes, I can. I can do anything. I am powerful. I am excellent. I am confident. I am powerful. I am ready to win. I am ready to change. My mother is great. My father is great.
ఓకే